ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరనంటే ఇప్పుడు దాకా చేసిన ఇంటర్వ్యూలు ఒక ఎత్తు అయితే ఈ ఇంటర్వ్యూ ఇంకొక ఎత్తు ఉంటుంది. సో గెస్ట్ ఎవరు అనుకుంటున్నారు? మ్యాజిక్ విత్ మైను మెంటలిస్ట్. ఒక మనిషి ఉంటారు కదా, మనిషిని హాఫ్ నిజంగానే చేస్తారా? అసలు కొద్ది కామన్ సెన్స్ ఆలోచించండి. ఇప్పుడు లైవ్లో ఏమైనా చేయగలుగుతారా? ఫస్ట్ ఒక మ్యాజిక్ నుంచే స్టార్ట్ చేద్దామా? సో చేద్దామండి. స్టాప్. ఇక్కడ టేక్ ద కార్డ్, హ్యావ్ ఒకసారి చూసుకోండి, మీరు కెమెరా కూడా చూపించండి. నేను ఎగ్జాక్ట్లీ అదే ఎగ్జాక్ట్ పాయింట్లో కార్డ్ కట్ చేస్తున్నాను. సి ఈజ్ ఇట్ ద సేమ్ కార్డ్? ఇదేనా మీ కార్డు? 10 of diamonds meal. క్లియర్ చేసింది కార్డ్ని. ఇక్కడ జస్ట్ ఇలా వే చేస్తున్నాను అనుకోండి, స్లోలీ ఆ కార్డ్ నా చేతిలో నుంచి చిన్నగా వ్యానిష్ అయిపోతుంది. మీరు కార్డు వ్యానిషింది ఆశ్చర్యం కన్నా అది ఎటుపోయిన క్వశ్చన్ ఎక్కువ క్యూరియాసిటీ. సార్ మీరు నిలబడతారా? అవునా? చెక్ చేయండి బ్యాక్ సైడ్. Keep your, just close your eyes. ఓకేనా? Just close your eyes. If you feel anything, just remember. Okay. Right? మీ లెఫ్ట్ హ్యాండ్కి టచ్ ఫీల్ అయ్యారా? అవును. ఏంటండి ఇలానే వచ్చిందా టచ్? అవును. యాక్చువల్ థింగ్ నేను ఈ బొమ్మను ఇలా టచ్ చేస్తున్నాను. ఆ టచ్ మీరు ఫీల్ అయ్యారు. యూ కెన్ ఆస్క్ యువర్ కెమెరా టీమ్. ఇక్కడ గోస్ట్ని గన్తో కాల్చి చంపారన్నమాట. మరి ఎగ్జాక్ట్లీ మీకు ఎలా తెలుసు బుల్లెట్స్ అక్కడ తగిలాయని? నేనేదో గెస్ చేసా, జస్ట్. మీరు గెస్ చేశారా? యాక్చువల్లీ మీకు గెస్ వర్క్ కాదు, అది నిజంగా అట్లే చెప్పింది. ఇప్పుడు మీరు ఏ ఫోన్ వచ్చినా కూడా యూ క్యాన్ ఓపెన్ ద పాస్వర్డ్. మీ మొబైల్ పాస్వర్డ్ అంటే ఓపెన్ చేసి చెప్పేస్తాను. ప్రైవసీ ఓపెన్ చేయడమేనా? ఫోన్ పే అలా ఇవన్నీ ఎనీథింగ్ ఓపెన్ చేయొచ్చు. వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరనంటే ఇప్పుడు దాకా చేసిన ఇంటర్వ్యూలు ఒక ఎత్తు అయితే ఈ ఇంటర్వ్యూ ఇంకొక ఎత్తు ఉంటుంది. చూస్తే నేనే అసలు చాలా షోస్ చూసాను ఆయనవి. ఒక 5 years నుంచి 3 years నుంచి ఆయన షోస్ చూస్తూ ఉన్నాను. చాలా షాక్ అయ్యేదాన్ని. సో ఇవాళ ఇంటర్వ్యూ చేద్దామని గెస్ట్ని అయితే చాలా అడగడం వల్ల వచ్చేసారు. సో ఎలా ఉంటుంది ఇంటర్వ్యూ అని చాలా నాకే కొంచెం ఇప్పుడే షవరింగ్ స్టార్ట్ అవుతుంది. సో గెస్ట్ ఎవరు అనుకుంటున్నారు? మ్యాజిక్ విత్ మైను మెంటలిస్ట్. సో నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. నేను కూడా. ఓకే, నాకు ఒక డౌట్ ఉంది. యాక్చువల్లీ నేను చూసిన సీన్స్ కానీ నేను చూసిన షోస్ కానీ నిజంగా అక్కడ ఉన్న ఆడియన్స్ కానీ చాలామంది షాక్ అయిపోతున్నారు. అసలు ఎలా చేస్తున్నారు మ్యాజిక్ అనేది చాలా క్రేజీ డౌట్. ఇంకొకటి మెయిన్ చెప్పాలనంటే ఒక మనిషి ఉంటారు కదా, మనిషిని హాఫ్ నిజంగానే చేస్తారా? సో ఇక్కడ చిన్న కాన్ఫిడెంట్ నిజం అన్న క్వశ్చన్ దగ్గర మళ్ళీ మీరు ఆగిపోతారు. లైక్ నిజం ఎందుకంటే మీ కళ్ళకి కనిపించింది నిజం అని బిలీవ్ చేస్తారు కదా. సో వీ క్రియేట్ ఇల్యూజన్స్. ఆ ఇల్యూజన్లో మీకు నిజంగా ఒక మనిషి 2 భాగాలంటే కనిపిస్తుంది మీకు. అది సీక్రెట్ ఏంటంటే మీకు పాత కొన్ని రివీల్ ఉండొచ్చు కానీ బట్ యాక్చువల్ పార్ట్స్ మేము ఛానల్ రివీల్ చేయం అట్లా. ఎందుకంటే మా ట్రేడ్ సీక్రెట్ అదే కదా, బిజినెస్ అదే కదా. సో అట్లా. సో ఇట్స్ జస్ట్ ఇల్యూజన్, మీ కళ్ళకి అలా కనిపిస్తుంది. ఓకే, సో ఈ మ్యాజిక్ అనేది సబ్జెక్టు చాలా ఉంటుందా? అవును, చాలా సముద్రం అండి ఇది. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. చాలా పెద్ద సబ్జెక్ట్ అంటారు. ఓకే, దీని గురించి స్టడీ కూడా ఉంటుందా? స్టడీ అంటే లైక్ మన ఇండియా కొంచెం తక్కువ చాలా తక్కువ. సో బయట కంట్రీస్లో కొన్ని స్కూల్స్ టైప్లో ఉంటాయన్నమాట, అక్కడ ఉంటుంది. ఓకే, నాకు తెలిసి మన ఇండియాలో తక్కువ ఉండడం వల్లనే డివోషనల్ కంటెంట్ మీద చాలామంది బయటకు వస్తున్నారు. అంతేనరా? అంటే ఇప్పుడు దాకా చాలా రివీల్ అయినాయి కదా, సో అలా. నో కామెంట్స్ అని. ఓకే, ఇప్పుడు లైవ్లో ఏమైనా చేయగలుగుతారా? ఫస్ట్ ఒక మ్యాజిక్ నుంచే స్టార్ట్ చేద్దామా? షూర్, చేద్దామండి. సో బేసికలీ కార్డ్స్ బాగా ఇంట్రెస్ట్ అన్నమాట, నాకు ఇష్టం. మీ ఇష్టం. ఎక్కడైనా జస్ట్ ఒకసారి స్టాప్ అని చెప్పరా? సే స్టాప్. ఓకే, స్టాప్. ఇక్కడ. సో ఇది 4 of clubs. మీకు ఈ కార్డు కావాలా లేదా ఇంకొద్ది కిందికి వెళ్ళమంటారా? అదే కావాలి. ఇదే కావాలా? టేక్ ద కార్డ్, హ్యావ్ ఒకసారి చూసుకోండి, మీరు కెమెరా కూడా చూపించండి. రైట్?
సో వి డూ వన్ థింగ్, మళ్ళీ ఎక్కడ సేమ్ స్టాప్ అని చెప్పండి. కిందికి వెళ్దాం. స్టాప్. ఇక్కడ కార్డ్ దీనిపైన పెట్టండి. దీనిపైన పెట్టేసేలా? కార్డ్ని గుర్తుపెట్టుకోండి ఒకసారి. రైట్, అవును. సో మనం కార్డ్స్ని షఫుల్ చేయాలి, మిక్స్ చేయాలి. సో ఈ కార్డ్స్ ఎక్కడెక్కడ డిఫరెంట్ పాయింట్స్లో కట్ అయి ఉంటాయి కదా, నేను ఎగ్జాక్ట్లీ అదే ఎగ్జాక్ట్ పాయింట్లో కార్డ్ కట్ చేస్తున్నాను. సి ఈజ్ ఇట్ ద సేమ్ కార్డ్? ఇదేనా మీ కార్డు? అవును. రైట్, వి డూ వన్ థింగ్, నేను ఈ కార్డ్ని తీసుకుంటాను. ఓకేనా, 10 ఆఫ్ డైమండ్స్ని టీఆర్ వేసిన కార్డ్ని ఇక్కడ జస్ట్ ఇలా వే చేస్తున్నాను అనుకోండి. స్లోలీ 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 ఆ కార్డ్ నా చేతిలో నుంచి చిన్నగా వానిష్ అయిపోతుంది. సి మీరు కార్డు వానిషింది ఆశ్చర్యం కన్నా అది ఎటుపోయిన క్వశ్చన్ ఎక్కువ క్యూరియాసిటీ. అవును. ఒకసారి మీరు నిలబడతారా? అవునా? ఒకసారి చెక్ చేయండి మీ బ్యాక్ సైడ్ ఒకసారి. నేను కార్డ్ పీస్, మీకు ఇంకో డౌట్ ఉంటుంది ఇక్కడ, ఆ కార్డ్ ఈ కార్డ్ రెండు సేమా కదా, అక్కడ ఏదైనా డూప్లికేట్ కార్డ్ అయి ఉండొచ్చు అని డౌట్ ఉండొచ్చు. అవును, ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ మ్యాచ్ అవుతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ద సేమ్ కార్డ్. ఎగ్జాక్ట్లీ. ఇది ఎలా వచ్చింది మీరు చెప్పాలా? యాక్చువల్లీ నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను కదా, ఇప్పుడు కదా మీరు చింపారు. ఎస్. ఎలా ఎలా ఏమన్నా చెప్పగలుగుతారా? నో అండి. ఓకే, చాలా షాకింగ్గా ఉంది నిజంగా. ఇప్పుడు ఈ కార్డ్స్ది నేను ప్రీవియస్లో కూడా చూశానండి. నిజంగానే నాకు ఒక డౌట్ అనిపిస్తుంటుంది. ఒక దగ్గర చూసి ఆత్మ, దయ్యము సంథింగ్ అనేసి, నిజంగానే ఇదంతా ఇంటరాక్షన్ ఉంటుందా ఆత్మతోని దయ్యంకి? సో దీనికి మీరు ఒక సిరీస్ చూడాలండి, ఇది హ్యారీ హుడ్ని అని చెప్పి, ఆయన గ్రేటెస్ట్ మ్యూజిషియన్, చాలా పెద్ద మ్యూజిషియన్ ఆయన. ఆయనది ఒక 2 ఎపిసోడ్ల సిరీస్ ఉంటుంది వీడియో. దాంట్లో ఆయన బయోపిక్ అన్నమాట, రియల్ లైఫ్ స్టోరీ. ఆయన చనిపోయే ముందు ఏమవుతుందంటే వాళ్ళ మదర్ చనిపోతారు. ఆయన మదర్ చాలా ఇష్టం, ఆయనకి చాలా ప్రేమ. ఆ మనిషి ఎవరైనా సరే ఇట్లా దయ్యాలతో మాట్లాడిస్తారంటే మా అమ్మతో మాట్లాడించండి నాతో అని చెప్పి చెప్తారనమాట. సో ఆయన ప్రతి ఒక్కరు మేము మాట్లాడిస్తాం అని చెప్పి చాలామంది వచ్చేవాళ్ళు. ఈయన మ్యూజిషియన్ కదా, సో మాకు తెలుసు ఆ ట్రిక్స్ ఎలా చేస్తారన్నట్టుగా. ఆయన ట్రిక్స్ని రివీల్ చేసేవాడు. వీళ్ళు నిజంగా దయ్యాలతో మాట్లాడట్లేదు, ఇదంతా ఫేక్ అన్నట్టుగా. సో మీకు హ్యారీ హుడ్ని సిరీస్ చూసుకుంటే దాంట్లో మీకు ఆయన రియల్ లైఫ్ స్టోరీ, రియల్ జరిగిన ఇన్సిడెంట్ 100 years బ్యాక్, ఇప్పుడు కూడా కాదు, 100 ఏళ్ళ పాత. అప్పటి నుంచే మూఢనమ్మకాలు భయంకరంగా ఉండేవి కదా. అప్పట్లోనే ఆయన కాదు ఇదంతా మ్యాజిక్ ట్రిక్స్, జనాలు ఊరికే చీట్ చేస్తున్నారని చెప్తారనమాట. కొన్ని మీకు బ్రీఫ్గా ఎగ్జాంపుల్గా కొన్ని కావాలంటే కొన్ని యాక్ట్ చేసి చూపించవచ్చు మనం. ఓకే, మనం యాక్ట్ చేసేప్పుడు యాక్ట్ కూడా ఎలా చేద్దాం అంటే నిజంగా ఇక్కడ దయ్యం ఉంది అన్న మూమెంట్లో మనం తీసుకెళ్దాం. ఓకేనా? సో బిఫోర్ దట్ మీరు ఒక పర్సన్ని థింక్ చేయాలి మైండ్లో. రైట్, ఇది యూనివర్సల్, అందరికి కామన్గా ఉన్న ఆ వైపు నాకు వస్తుంది. అవును. రైట్, ఓకే. ఇక్కడ దయ్యం మామూలుగా మీరు సినిమా వేసారా? రోమాంచం, ఐ గెస్ రోమాంచం, మలయాళం మూవీ. సో ఆత్మ వెళ్ళిపో అని చెప్పి ఒక సాంగ్ అంతా ఉంటుంది. సో లెట్స్ క్రియేట్ దట్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మీరు పిలవాలి ఆత్మని, పిలవండి. ఆత్మారా ఆత్మారా అట్లా. రైట్, సో నా దగ్గర 3 కార్డ్స్ ఉన్నాయండి, 3 బ్లాంక్ కార్డ్స్. రైట్, మీ థింగ్ ఏంటంటే లైక్ ఇప్పుడు మీరు ఇందులోంచి ఒక కార్డ్ పిక్ చేసుకోవాలి. యూ హ్యావ్ 3 కార్డ్స్, సే నెంబర్ బిట్వీన్ 1 to 3, ఏదైనా సరే నెంబర్ చెప్పరు. యూ హ్యావ్ 3 కార్డ్స్. మిడిల్ కార్డ్ షో. రైట్, నేను ఈ కార్డ్ని నేను బంద్ చేస్తాను. ఓకేనా? రైట్, కంప్లీట్లీ బండ్. రైట్, we'll do one thing. This is a completely burned in a card. We'll do one thing. I'll just place this card over here. Right? Same time, we'll take this one. Even different words though. Well,
డిఫరెంట్ పేర్స్ యాపిల్, ఎలిఫెంట్, పెన్ బాక్స్, అన్ని డిఫరెంట్ వర్డ్స్. జస్ట్ రాను మీరు ఏదైనా వర్డ్ చెప్పొచ్చు అనే థాట్ నేను వేసానంటే రకరకాల వర్డ్స్ రాసుకొచ్చాను. మీరు అనుకుంటున్న పేరు ఇందులో ఏమైనా ఉందా? లేదు. లేదు. ఒకసారి మీ హ్యాండ్ ఈ కార్డ్ మీద పెట్టుకోండి, మీ చేతిలో ఇలా పట్టుకోనండి. రైట్, ఇందులో అయితే లేదు కదా. మీరు థింక్ చేస్తున్న పర్సన్ కోసం మనం ఇప్పుడు ఆత్మని అడుగుతాం, హెల్ప్ తీసుకుంటున్నానండి. I'm getting a vibe. You see these words slowly. Words are getting vanished. కనిపిస్తుందా మీకు? చిన్నగా అక్షరాలు వానిష్ అయిపోతున్నాయి. అవును. రైట్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ గెటింగ్ వానిష్. ఎవ్రీ వర్డ్ ఇస్ గెట్ వానిష్డ్. అంటే దగ్గర కొన్ని వర్డ్సే మిగిలాయి, ఆల్ఫాబెట్స్ లాగా మిగిలాయి. ఇట్ సేస్ అమ్మ. ఎగ్జాక్ట్లీ నేను మైండ్లో అనుకున్న నేమ్ అది. మిగతా పేర్లన్నీ ప్రతి అక్షరం వానిష్ అయిపోయింది, అమ్మ మాత్రమే మిగిలింది. రియల్గా నాకు దయ్యం ఇక్కడ హెల్ప్ చేసింది. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. బట్ ఆ దయ్యం హెల్ప్ మీకు కూడా కావాలి కదా. అవును. మీ చేతిలో కాల్చిన పేపర్ ఒకటి ఇచ్చాను. అవును. సో చూడండి దాని మీద ఏం రాస్తుందో. ఏం కాదు కదా. జస్ట్ హ్యావ్ ఎ లుక్. యు సీ ఎనీ నేమ్ ఓవర్ దేర్? ఎగ్జాక్ట్లీ మైండ్లో అనుకున్నది, మనసులో అనుకున్నది అమ్మ. సో దాంతోపాటు ఇక్కడున్న దయ్యాన్ని హెల్ప్ తీసుకుంటున్నా యాక్చువల్లీ. ఇప్పుడు దట్లే కొద్దిగా మీ హ్యాండ్లో ముందుకు తీసుకురారా, కొద్దిగా కాళ్ళు కింద పెట్టండి, కొద్దిగా ముందుకు రండి ఇట్లా. సి ఈ దయ్యం ఆత్మలో హెల్ప్ చేసుకున్నాం. ఒకసారి రిలాక్స్ యువర్ హ్యాండ్స్. మన దగ్గర డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఏదైనా ఫ్లవర్ పిక్ చేసుకోరా మీ మైండ్లో. నాట్ అబౌట్ రోజ్, ఎనీ ప్లాస్టిక్ ఫ్లవర్స్, బట్ మీ మైండ్లో ఒక ఫ్లవర్ అనుకోండి. ఏదైనా సరే, ఏదైనా పువ్వు మీ మైండ్లో అనుకోండి. ఓకే. రైట్, ఆ ఫ్లవర్ని మీ హ్యాండ్లో పట్టుకున్నట్టుగా ఇమాజిన్ చేసుకోండి. రైట్, దాన్ని క్రష్ చేయండి మీ హ్యాండ్లో ఫ్లవర్ని బాగా గట్టిగా క్రష్ చేయండి. రైట్, నౌ యూ టేక్ యూ హ్యాండ్ క్లోజ్ టు యువర్ నోస్. సో దగ్గర తీసుకొని చూడండి, చిన్నగా మీకు ఆ ఫ్లవర్ స్మెల్ వస్తుంది. రైట్, నేను అనుకున్న నేమ్ చెప్పొచ్చా? యా, మీ ఇష్టం. నాకైతే చెప్పలేదు కదా, చెప్పలేదు. మీకు మాత్రమే తెలుసు. అవును. అండ్ దయానికి మాత్రమే తెలుసు. యా ప్లీజ్. ఏంటది? మల్లెపువ్వు. ఇక్కడ సేమ్ ఫ్రేగ్రెన్స్. నైస్. అంటే నార్మల్ టైంలో కూడా స్క్రబ్ చేసి వస్తుంటా? ఐ డోంట్ నో. విత్ ద హెల్ప్ ఆఫ్ ద గోస్ట్. ఒకసారి మీ హ్యాండ్ ముందు తీసుకురావాలి, మళ్ళీ ఇంకోసారి. ఐ నీడ్ యాక్చువల్లీ వన్ హ్యాండ్ ఇస్ ఇనఫ్. కమ్ క్లోజర్. Keep there, just close your eyes. Okay, na? Just close your eyes. If you feel anything, just remember. Okay. Right? Do you feel anything, Kirti garu? మీ చేతి మీద ఫీల్ అయ్యారు మీరు? గ్రేట్. ఏ డైరెక్షన్లో ఫీల్ అయ్యారు? పైనుంచి కిందికా, లెఫ్ట్, సైడ్? ఎన్నిసార్లు ఫీల్ అయ్యారు? 3 times. 3 times. Nice. Kirti garu, can I repeat this question? మీ లెఫ్ట్ హ్యాండ్కి టచ్ ఫీల్ అయ్యారా? అవును. డైరెక్షన్ చెప్పగలరా ఒకసారి? అప్వర్డ్. ఓకే. ఎన్నిసార్లు ఫీల్ అయ్యారు? అదేంటండి? ఆ టచ్, మీరు నాకు టచ్ ఫీల్ అయ్యారు కదా లెఫ్ట్ హ్యాండ్, ఎన్నిసార్లు ఫీల్ అయ్యారు? 2 times. 2 times. ఓకే. ఓపెన్ రైస్ కింద నిజంగానే ఫీల్ అయ్యారు మీ హ్యాండ్ టచ్ అయినట్టు ఇటు సైడ్ ఇక్కడ? అవును. ఇలానే వచ్చిందా టచ్? అవును. యాక్చువల్ థింగ్, నేను ఈ బొమ్మను ఇలా టచ్ చేస్తున్నాను, ఆ టచ్ మీరు ఫీల్ అయ్యారు. యూ కెన్ ఆస్క్ యువర్ కెమెరా టీమ్ ఇఫ్ యూ వాంట్. యాక్చువల్లీ మీరు టచ్ చేస్తున్నారేమో అనుకున్నాను నేను. I was touching this doll and feeling the touch. ఈ గోస్ట్కి మీకు అయితే కనెక్షన్ ఉందండి. ఈ గోస్ట్ ఇదే రూమ్లో చనిపోయింది. ఇదే రోజు ఈ రూమ్లో చనిపోయింది. ఈ రూమ్లో చనిపోయిందా? ఇక్కడ ఆ గోస్ట్ని గన్తో కాల్చి చంపారు అనమాట. ఓకేనా? ఇది తన బాడీ, మనం పోలీస్ స్కెచ్ చేస్తారు కదా చనిపోయినప్పుడు పోర్షన్. సో ఇది తన బాడీ స్కెచ్.
డూ హ్యావ్ పెన్ విత్ యూ? యా రైట్. ఇక్కడ ఇతనికి బాడీలో బుల్లెట్స్ దిగాయి, కానీ నాట్ ఆన్ దిస్ ప్లేస్. ఈ పాయింట్స్లో ఎక్కడ బుల్లెట్స్ దిగాయి. నేను చేసిన రీసెర్చ్ ప్రకారం అదేంటని నేను ఆల్రెడీ తీసుకొచ్చాను దీనిలో డ్రా చేసి. బట్ బిఫోర్ దట్ ఐ వాంట్ మేక్ షూర్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ సైడ్. టేక్ దిస్ కార్డ్. తనకు ఫస్ట్ బుల్లెట్ ఎక్కడ తగిలింది? హ్యాండ్. ఏ హ్యాండ్? 2 హ్యాండ్స్ ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండ్. యా, ప్లీజ్ డ్రా చేయండి లెఫ్ట్ హ్యాండ్ మీద. చూపించండి ఇట్లా. కొద్దిగా పెద్దగా ఎక్స్ అనేసి ఇట్లా పెద్దగా ఎక్స్ లాగా వేయండి, ఒక ఎక్స్ మాత్రం వేయండి. రైట్. ఓకే, అక్కడ ఒక బుల్లెట్ తగిలింది లెఫ్ట్ హ్యాండ్కి. నా మై క్వశ్చన్ ఈస్, రెండో బుల్లెట్ ఎక్కడ తగిలింది? వితౌట్ బాడీ అన్నారు కదా. అవును, బాడీ ఎక్కడెక్కడ తగలేదు, కానీ వేరే పాయింట్లు. ఒక బుల్లెట్ సరిపోతుంది కదా. 4 హెడ్. నైస్. ఓకే. సో నా దగ్గర ఉన్న లెటర్, ఈ క్రైమ్కి మీకు ఏమైనా సంబంధం ఉందా? ఏం చెప్పండి. అయ్యో, మరి ఎగ్జాక్ట్లీ మీకు ఎలా తెలుసు బుల్లెట్స్ అక్కడ తగిలాయని? నేనేదో గెస్ చేసా జస్ట్. మీరు గెస్ చేశారా? యాక్చువల్లీ మీకు గెస్ వర్క్ కాదు, అది నిజంగానే అట్లే జరిగింది. ఐ హ్యావ్ దిస్ కార్డ్. ఇందులో నేను డ్రా చేసి తీసుకొచ్చిన మార్క్స్. మై గాడ్, నేను ఇప్పుడు లైవ్లో డ్రా చేస్తున్నాను కదా. ఈ క్రైమ్కి మీకు ఏదో సంబంధం ఉందండి. నో. యాక్చువల్లీ ఆ గోస్ట్ మీకు హెల్ప్ చేస్తుంది, తనకు జరిగిన ఇన్సిడెంట్ మీకు చెప్తుంది. దానివల్ల మీరు కరెక్ట్గా గెస్ చేయగలిగారు. నేను ఎలా చెప్పానండి? దాట్ ఐ డోంట్ నో. ఆ గోస్ట్ నా దగ్గరే ఉంటుందా ఏంటి? నా దగ్గర ఉంటుందా ఇప్పుడు గోస్ట్? ఎస్, ఇట్స్ దేర్. ఈ క్రైమ్కి నాకు సంబంధం ఉందంటారా మీరు? దాట్ యూ హ్యావ్ టు రివీల్. అది మీకే తెలియాలి, మీరే రివీల్ చేయాలి. లేదు. మరి ఎగ్జాక్ట్లీ ఎలా గెస్ చేయగలిగారు బుల్లెట్స్ తగిలిన పాయింట్? ఐ థింక్ నాకు ఇందాక హ్యాండ్ ఇలా పెట్టానా, ఇక్కడ అది కూడా నేను టచ్ చేయలేదు, ఆ గోస్ట్ ఏమో టచ్ చేసింది. మూమెంట్ ఉందా నాకు, అంటే నేను ఐస్ క్లోజ్ ఉన్నా, నాకు తెలీదు మూమెంట్ ఉందా. సో ఆ మూమెంట్ ప్రకారం తీసాను. మీరు వితౌట్ బాడీ అంటున్నారు. మనిషికి ఇక్కడ తాకితే చనిపోవడం తప్ప, బాడీలో హార్ట్కి తాకితే చనిపోవడం తప్ప ఏముండదు. సో కెన్ చూస్ ఎనీథింగ్ కదా, మీరు లెగ్స్ కూడా సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు. అంతే అంటారా? ఓకే. సో గోస్ట్ ఆర్ రియల్. నిజంగానే రియల్. నిజంగా నేను ఇప్పుడు దాకా నమ్మలే గోస్ట్లు ఉంటాయి అసలు. నేను మనసులో గెస్ చేసింది ఫస్ట్ అమ్మ అనే వర్డ్. ఆ వర్డ్ కూడా ఎలా వచ్చింది, ఆ క్యాండిల్ నా ముంగట్నే వెలిగించారు. నాకు ఇంకా హైలైట్ థింగ్ ఏంటంటే నేను మార్క్ చేసింది మీ దగ్గర ఎలా ఉంది? గోస్ట్ ఏంటి రియల్గా చెప్పగలుగుతారా? అంటే తన నేమ్. సో నౌ ఐ టెల్ యూ వన్ థింగ్ అండి. సో ఇప్పుడు నేను చేసిన ఈ యాక్ట్ అంతా దర్ ఇస్ నో గోస్ట్ అన్న థింగ్. ఇదంతా ఏంటంటే ఒక మెంటలిజం యాక్ట్స్ అనమాట. వీ డూ ఇట్ టు ఎంటర్టైన్ ద గెస్ట్. మా షోకి వచ్చిన వాళ్ళని కొద్దిగా ఎంటర్టైన్ చేయాలి. ఇప్పుడు ఎలా సినిమాస్లో మనకు హర్రర్ సినిమాకి వెళ్తాం, దయ్యం స్టోరీ చూపిస్తాం, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, రొమాంటిక్, అదంతా సినిమా, రియల్ కాదు కదా. నిజంగానే ఒక హీరో విలన్ పొడిచి చంపుతాడా? కాదు కదా. సో అదంతా ఒక సినిమా. అట్లా వీ క్రియేట్ ఎ షో. ఆ షోని జస్ట్ మా గెస్ట్ని ఎంటర్టైన్ చేయడం కోసం మేము వాడతాం అనమాట. కొంతమంది, ఐ డోంట్ నో హూ దే ఆర్, బట్ కొంతమంది వీటిని భయపెట్టో జనాల నుంచి డబ్బు సంపాదించుకోవడము, రకరకాల మార్గాలు, రకరకాల టెక్నిక్స్ వాడి మిమ్మల్ని భయభ్రాంతులు చేసి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. ఇది ఒక మెంటలిజం అనే ఒక యాక్ట్ ఆర్ మ్యాజిక్ అనుకోండి. మ్యాజిక్ని యూస్ చేసి మిమ్మల్ని జస్ట్ ఒక ఇల్యూజన్లో తీసుకెళ్తున్నారు అనమాట. ఇప్పుడు ఎలా అయితే ఇక్కడ దయ్యం ఉందని పాయింట్ మీరు ఇప్పుడు నమ్మే స్టేజ్కి వచ్చారు. దయ్యం నిజంగా ఉందా, ఇక్కడే ఉందా, మనం ఇప్పుడు దాకా నమ్మలేదు, ఇప్పుడు నమ్ముతున్నారు కదా. సో ఐ మేడ్ యూ టు బిలీవ్ ద గోస్ట్ ఈస్ హియర్. నేనే చెప్తున్నాను కదా, దెర్ ఆర్ నో గోస్ట్. ఇదంతా ఒక మెంటలిజం యాక్ట్. అసలు మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు ఈ కైండ్ ఆఫ్ మ్యాజిక్ ఎవ్రీథింగ్? సో నాకు ముందు చిన్నప్పటి నుంచి నాకు ఎంటర్టైన్ చేయడం బాగా ఇష్టం అండి. నేను మైమ్ చేసేవాడిని, మిమిక్రీ చేసేవాడిని, డ్యాన్స్లు వేసేవాడిని, పాటలు పాడలేదండి, స్కిట్లు రాసేవాళ్ళని, కామెడీ జోక్స్ రాసేవాళ్ళం. అట్లా రకరకాల ఎంటర్టైన్మెంట్ నాకు బాగా ఇష్టం ఉండేది. సో 2014 నా బీటెక్ అయిపోయింది. దాని 1 year బిఫోర్ 13లో నేను స్టార్టెడ్ డూయింగ్ మ్యాజిక్ అనమాట.
సో మ్యాజిక్ నేను ప్లాన్ చేసి నా లైఫ్లో అది మ్యాజిక్ కావాలని ఎప్పుడు అనుకోలేదు. ఐ యూస్ టు ఎంటర్టైన్ పీపుల్. నాకు జనాలు కనపడితే వాళ్ళని నవ్వించాలా, వాళ్ళని ఏదైనా ఆశ్చర్యంపేలా చేయాలి వాళ్ళని. నేను ఒక సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ చూపిస్తారు కదా, అలాంటి పర్సనాలిటీ టైప్ ఉండే అనమాట. సో అట్లా మ్యాజిక్లో వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇప్పుడు నేను ఒకవేళ నేను పాటలు పాడాను, మీకు నచ్చింది, కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ మీరు ఆ పాట మళ్ళీ విన్నప్పుడు చాలా బాగా పాడాడు కదా అని చెప్పి మీరు నెక్స్ట్ ఎప్పుడైనా అప్రిషియేట్ చేయొచ్చు. అరే ఆ రోజుల్లో మంచి యాక్టర్ భలే యాక్ట్ చేశాడు. ఇన్స్టెంట్ రాదు మీకు. మ్యాజిక్ ఏంటంటే చేశాను, మీరు ఇప్పుడే రియాక్ట్ అవుతారు, ఇప్పుడే వావ్ అని చెప్పి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మీకు ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. బాగాలేదు మీరు రియాక్ట్ అవ్వరు, ఏంద్ర ఇది అంటారు, నాకు ఫీడ్బ్యాక్ అనేది ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది అనమాట. అట్లా దానివల్ల నేను మ్యాజిక్లో ఉండాల్సి వచ్చింది. మ్యాజిక్ ఇట్ గేవ్ మీ లైఫ్. దానికోసం మ్యాజిక్లో అంతే. ఓకే. ఐ డిడ్ంట్ ప్లాన్ మ్యూజిషియన్ అవ్వాలని అయితే ఎప్పుడు అనుకోలేదు. ఓకే. అంటే మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? అంటే ఎక్కడి నుంచి, మీ ప్రాపర్ ఎక్కడ అసలు? ప్రాపర్ మాది కడప అండి, కడప జిల్లాలో బద్వేల్ అనే ఊరు మాది. సో మొత్తం నా స్కూలింగ్ అండ్ డిప్లొమా కూడా అక్కడే చేశాను, ఊర్లో చేశాను. ఇంజనీరింగ్ మాత్రం రాజంపేటలో చేశాను, అన్నమాచార్య కాలేజ్. దాని తర్వాత ఇంక అందరూ అఫ్కోర్స్ అందరూ ఇంజనీరింగ్స్ అన్నీ అయ్యేవాళ్ళు, మనకు చదువు అంతగా రాలేదు కాబట్టి. ఓకే. సో నీట్ టు ఎంటర్టైన్, నాకు అదే ఇష్టం అనేది కాబట్టి. మనకు తెలియదు సోర్స్ ఇట్లా మ్యాజిక్లో కూడా ఒక లైఫ్ ఉండదని పాయింట్ నాకు తెలియదు. సో నేను ఒక ఫుట్వేర్ కంపెనీలో వర్క్ చేసేవాడిని, డేటా ఎంట్రీ ఆపరేటర్గా. నాకు డిప్లొమా ఉంది కాబట్టి నాకు యూస్ టు వర్క్ దేర్, పారాగన్లో వర్క్ చేసేవాడిని. తర్వాత ఏం జరిగిందంటే లైక్ 2016లో మ్యాజిక్ మాకు కాంపిటీషన్ జరుగుతాయి. మాకు ఒక మాకు సీక్రెట్ సొసైటీ ఉంటుంది అనమాట. వేరే మేము కన్వెన్షన్స్ పెట్టుకొని వి షేర్ అవర్ నాలెడ్జ్, ఐడియాస్ని కానీ చేసుకుంటుంటాం. ఇట్లా 2016లో మ్యాజిక్ కాంపిటీషన్ జరిగింది. అందులో క్లోజప్ షో కాంపిటీషన్ పెడితే అందులో నేను ఫస్ట్ వచ్చాను అనమాట. అక్కడి నుంచి నాకు జాబ్ ఆపర్చునిటీ వచ్చింది ఒకటి. ఒక హోటల్లో డైలీ 30 days నేను రెగ్యులర్గా మ్యాజిక్ చేయాలి, టేబుల్ టు టేబుల్. సో శాలరీ కూడా మంచిగానే ఉంది. ఇంటికి వెళ్ళి ఇంట్లో చెప్పాను ఇట్లా నాకు మంచి శాలరీ ఇస్తారు, బట్ ఫుట్వేర్ కంపెనీ కాకుండా నా ఓన్ ప్యాషన్ వెళ్ళిపోతే నేను మంచిగా సంపాదించుకుంటా అని చెప్పి. సో హోటల్కి వెళ్ళి హోటల్లో వర్క్ చేశాను. విజయవాడలో చేసేవాడిని యాక్చువల్లీ హోటల్లో జాబ్. తర్వాత 16లో షిఫ్ట్ అయ్యాను హైదరాబాద్కి. హైదరాబాద్ పర్ ఈవెంట్ ఇక్కడ ఇంకా మంచి పేమెంట్ ఉంటుందంట అని తెలిసింది. సో అట్లా సో మా కెరీర్ గ్రోత్ వచ్చింది. ఓకే. సో ఆ తర్వాత నా ఫస్ట్ షో హైదరాబాద్లో ఐ పర్ఫార్మ్ ఫర్ అల్లు అర్జున్ గారు. సో లైఫ్లో మర్చిపోలేని మూమెంట్ అనమాట ఇది. ఆయన నా కార్డ్ మీద సైన్ చేయించుకొని పెట్టుకున్నాను దగ్గర ఇప్పుడు కూడా కార్డ్ భద్రంగా ఉంది ఇంట్లో. ఓకే. సో నాకు స్పెషల్ మూమెంట్ అది. హైదరాబాద్ నా ఫస్ట్ షో, ఫస్ట్ పెయిడ్ షో ఫర్ అల్లు అర్జున్. ఓకే. నెక్స్ట్ మీరు చేసిన స్టేజ్ షోస్లలో కూడా అంటే నేను చాలా వీడియోస్ చూసాను, ఫోన్ టు ఫోన్ కాల్ రావడం, ఇది నిజంగానే వస్తుందా? ఇప్పుడు చేయొచ్చా మనం? ఇప్పుడు నా ఫోన్ పట్టుకుంటాను, మీ ఫోన్ పట్టుకొని జస్ట్ హ్యాండ్ పట్టుకుంటే వస్తుందని మీరు ఒకటి చేశారు, అది చేయొచ్చా మనం ఇక్కడ? చేయొచ్చు ఒకసారి. సో ప్రాబ్లం ఏంటంటే నా దగ్గర మీ నెంబర్ ఉంది ఆల్రెడీ, ఓకేనా? ఎవరిదైనా ఫోన్ తీసుకోరా, వాళ్ళ నెంబర్ నా దగ్గర లేని నెంబర్ తీసుకుంటే బాగుంటుంది. మీ దగ్గర లేని నెంబర్ తీసుకోవాలి. అవునా? ఇప్పుడు ఏమవుతుందంటే ఇది మెయిన్ మన ఆడి కూడా చెప్పాలా. సో వాళ్ళు ఏమంటారంటే నేను ఆల్రెడీ వాళ్ళ ఫోన్ నెంబర్ నాకు తెలుసు, నేను ఆల్రెడీ మీరు కమ్యూనికేట్ చేశాను కాబట్టి మీ నెంబర్ నాకు తెలుసు, నా దగ్గర నెంబర్ కూడా సేవ్ అయింది మీ నెంబర్. అలాగా నాకు తెలియని నెంబర్ కావాలి, నాకు ఆ నెంబర్ నా దగ్గర లేదు కదా. సో నేను ఇది ఎరేజ్ చేస్తున్నాను యాప్, ఐ మీన్ నెంబర్, క్లోజింగ్ దిస్ యాప్. నా ఫోన్లో ఎటువంటి యాప్ రన్ అవ్వట్లేదు, రైట్? ఏ యాప్ రన్ అవ్వట్లేదు. ఒకసారి మీ లెఫ్ట్ హ్యాండ్ ఫోన్లో క్యామ్ సెట్ చూపిస్తుండండి, ఓకేనా? మీ రైట్ హ్యాండ్లో ఒకసారి కింద టువర్డ్స్ గ్రౌండ్ ఇంకా కిడ్ గారు పైన టచ్ యూ, నేను టచ్ చేయగానే మీకు నా ఈ మొబైల్ నుంచి ఆ మొబైల్ కాల్ వచ్చేస్తుంది. ఐ డోంట్ హ్యావ్ దట్ నెంబర్, రైట్? యూ మేక్ షూర్. When I place my hand, you're getting a call. Yeah. కాల్ పిక్ చేయరా ఒకసారి అయితే, కాల్ లిఫ్ట్ చేయండి. హలో కీర్తి గారు, కట్ చేయకండి. హలో, రైట్, వీఆర్ ఆన్ ద సేమ్ కాల్. ప్రాబ్లం ఏంటి తెలుసా, నేను ఎప్పుడైతే హ్యాండ్ తీస్తానో అప్పుడు కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. అవును. చాలా మిరాకిల్ ఇది. ఇంకొకటి చూసానండి, అది నేను మీరు చెప్పారు ఒక స్టేజ్ షోలోనో ఒక ఇంటర్వ్యూలోనో, జనరల్గా నాకు ముందు నుంచి ఫోన్ పాస్వర్డ్ తెలియకున్నా కూడా పాస్వర్డ్స్ కూడా ఓపెన్ చేసేస్తున్నాను, వాళ్ళ ప్రైవసీ చూసేస్తున్నాను చాలా, ఇలా నాకు ఒకసారి చెప్పండి, నేను కొంచెమే విన్నా, ఒకసారి ఆ టాపిక్ ఏంటి అసలు? సో ఐ యూస్ టు డూ అనమాట. ఏంటంటే ఇప్పుడు మీరు ఏ ఫోన్ వచ్చినా కూడా ఐ క్యాన్ ఓపెన్ ద పాస్వర్డ్. మీ మొబైల్ పాస్వర్డ్ అంటే నేను ఓపెన్ చేసి చెప్పేస్తాను, రివీల్ చేస్తాను అనమాట. చేసేస్తారా? అది నేను ఒక నిమిషం, ఇక్కడ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం ఒకటి ఉంది. ఇలా చేసేవాడిని నేను. ఐ యూస్ టు డూ లైక్ ఫేమస్ అవుతాం కదా అన్నట్టుగా ఐ జస్ట్ ఓపెన్ ఎవ్రీ వన్స్ పాస్వర్డ్స్ అయ్యండి. ప్రైవసీ కన్సర్న్స్ అని చాలా, ప్రతి మనిషి ప్రైవసీ చాలా ఇంపార్టెంట్ అండి.
నేను ఓపెన్ చేసేయడం. ఆ తర్వాత ఆ ఫోన్ ఏం జరిగిందంటే వాళ్ళకి ఏదైనా ఫోన్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి రేపు ఫ్యూచర్లో, వాళ్ళు ఏమంటారంటే వాడేదో నా ఫోన్లో చేశాడు దానివల్ల నా ఫోన్ ప్రాబ్లం అయింది, ఏం డబ్బులే పోయాయి అనుకుందాం, ఇట్లా ఆ మెజిషియన్ ఏదో చేశాడు అంటే మన మీద డౌట్స్ కానీ ప్రాబ్లం వస్తుంది. సో ఐ స్టాప్ డూయింగ్ దట్. మీ పాస్వర్డ్స్ ఏం రివీల్ చేయట్లేదు, ఐఎమ్ నాట్ డూయింగ్ దట్. ఇప్పుడు నేను ఏంటంటే నా మెయిన్ పర్పస్ ఎంటర్టైన్ చేయడం, జనాల్ని ఆనందపరచడం. ఎందుకు వాళ్ళ ప్రైవసీలోకి వెళ్ళి వాడిని దాంట్లో అమేజ్మెంట్ చేసిన నేను ఫీల్ అయ్యి రేపు ఏమైనా ప్రాబ్లమ్స్ వాళ్ళు నేనే చేశాను వాళ్ళు ఫీల్ అయ్యి అట్లా ఆ పాయింట్స్ వద్దన్నట్టుగా ఐ జస్ట్ స్టాప్ డూయింగ్ దట్. ఓకే, అంటే మీ క్రేజీ థింగ్స్ చెప్పండి, ఇట్లా చేసి ఉంటారు కదా మీ ఫ్రెండ్స్వి పాస్వర్డ్స్ ఓపెన్ చేయడం. ఎస్ అండి. ఒక్కసారి క్రేజీ అంటే లైక్ జనాలు భయపడతారు మోస్ట్లీ. లైక్ మేము మా ఆర్ట్ ఫామ్ని ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ వాడతామండి. అంటే అబౌట్ మీ జనరల్లీ మా మెంటలిస్ట్ చాలా మంది ఉంటారు. మేము టు ఎంటర్టైన్ గెస్ట్ అంతే. మేము ఏదో దోచుకోవాలనో మిమ్మల్ని బాధ పెట్టాలనో మా పాయింటే కాదు. ఓకే, మోస్ట్లీ ఏమంటారంటే వీళ్ళంతా అరే వీడి దగ్గరికి వెళ్ళి చెప్పేస్తాడేమో, అసలు జనాలు భయపడి మాట్లాడదు తెలుసా, వీడు నా మైండ్ రీడ్ చేసి చెప్పేస్తాడేమో. ఎందుకంటే వాళ్ళంతా కొద్దిగా మీరు ఏదైనా బ్యాడ్ థింగ్ చేసినప్పుడు మాత్రం భయపడాలి, రైట్? స్టిల్ ఒకవేళ మాకు తెలిసిన మేము రివీల్ చేయం, ఇట్స్ నాట్ అవర్ జాబ్. ఓకే, అంటే మీకు మైండ్ రీడింగ్ కూడా వస్తుందా ఎక్కువగా? ఎస్, మైండ్ రీడింగ్ వల్లే కదా ఇవన్నీ చేయగలిగాను. ఓకే, అంటే ఇప్పుడు మనిషి ఏమనుకుంటున్నారు చెప్పగలుగుతారా అట్లా? ఏమనుకుంటున్నారు కదండి, ఒక థాట్ ఉంటుంది మీ మైండ్లో, ఆ థాట్ని మేము బయట తీయగలం. ఈ థాట్ తను ప్రజెంట్ థింక్ చేయండి అని చెప్తాను మీకు. ఎగ్జాంపుల్, మన అమ్మ గురించి అనుకుంటున్నాం, మీరు అమ్మ అని మీరు అనుకుంటున్నారు, ఐ రివీల్డ్ ఇట్. నాకు తెలియదు మీరు అమ్మ కూడా డాడీ మీ నాన్న పేరు అనుకోవచ్చు, ఇంకొకరు ఫ్రెండ్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోని ఉండొచ్చు కదా. అవును, దర్ ఈస్ అ మోస్ట్ ప్రాబ్లం. ఇంత ఏదైనా అనుకోని ఉండొచ్చు మీరు. అదే వర్డ్ పిక్చర్స్లో నాకెలా తెలుసు? ఇట్స్ పార్ట్ ఆఫ్ మెంటలిజంలో మైండ్ రీడింగ్ అనేది ఒక ట్రిక్. మెంటలిజం అనేది ఒక జోనర్ అయితే దాంట్లో అదొక ట్రిక్ పోర్షన్ అనమాట. ఓకే, మొబైల్ కాలింగ్ ఇవన్నీ రకరకాలు అనమాట. ఇప్పుడు స్టార్టింగ్లో మీరు అన్నట్టుగా ఒకరి ప్రైవసీ చూడడం చేయడం అలా క్లాషెస్ ఏమైనా వస్తుండేనా? క్లాష్ అంటే ఇంకొకటి ప్రైవసీ ఓపెన్ చేయడమైనా, ఫోన్ పే అలా ఇవన్నీ ఎనీథింగ్ ఓపెన్ చేయొచ్చు. మీకు ప్రాబ్లం అడిగారు కదా, నేను చెప్తాను. ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, నేను ఫస్ట్ పెళ్ళి బ్యాచులర్స్ ఫ్రెండ్స్తో ఉండేవాళ్ళం కదా. సో నా ఫోన్ పాస్వర్డ్ ఉండదు అనమాట. ఎందుకు పాస్వర్డ్, మనం తప్పు చేయట్లేదు కదా అలాంటి మైండ్ సెట్లో ఉండేవాడు నేను. ఎందుకు పాస్వర్డ్ నేను నార్మల్ పెట్టుకుందాం అనుకుంటే, రూమ్మేట్ అబ్బాయి ఏం చేశారంటే తన ఫోన్లో నుంచి తన గర్ల్ ఫ్రెండ్ ఫోటో నాకు పంపించాడు. నాకు అర్థమవుతుందా? తన ఫోన్లో నుంచి తన గర్ల్ ఫ్రెండ్ ఫోటో నా ఫోన్ పంపించాడు. నా ఫోన్ పాస్వర్డ్ లేదు. నా ఫోన్ ఓపెన్ చేసి వాట్సాప్లో వాడి ఫోన్ వచ్చిన మెసేజ్ ఉంది కదా, అది డిలీట్ చేశాడు. అమ్మాయి ఫోటో డౌన్లోడ్ చేసి డిలీట్ చేశాడు. నా ఫోన్లో ఏం లేదు. ఇప్పుడు వాడి ఫోన్ మాత్రం అట్లనే ఉంది. నేను పడుకొని ఉన్నా, లేచిన తర్వాత ఎందుకు నా గర్ల్ ఫ్రెండ్ ఫోటో పంపించుకున్నాను నీకు అని చెప్పి నాతో గొడవ వేసుకున్నాడు రూమ్లో. నాకు అర్థం కాలేదు. నేను ఇద్దరు వేసి గర్ల్ ఫ్రెండ్ ఫోటో నేను పంపించుకోవడం ఏంటి అని చేసి నా ఫోన్ చూసాను. ఏం లేదురా అన్న, ఇద్దరు నా ఫోన్లో ఉంది చూడు, నువ్వు పంపించుకున్నావు నా ఫోన్ నుంచి నీ ఫోన్కి అన్నాడు. అసలు కొద్దిగా కామన్ సెన్స్ ఆలోచించండి. ఇప్పుడు నేను తన ఫోన్ నుంచి నా ఫోన్ పంపించుకుంటే నాకు నిజంగా నా అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉంది, నా ఫోన్లో సేవ్ చేసుకొని వాడి ఫోన్లో డిలీట్ చేస్తానా, నా ఫోన్లో డిలీట్ చేసి వాడి ఫోన్లో పెట్టుకుంటానా? అదే కదా. సో నాకు అర్థమైపోయింది, ఓకే నీకు రూమ్లోనే ఉండడం ఇష్టం లేదంటే వెళ్ళిపోని చెప్పి వెళ్ళిపోతా, ఓకేనా. ఇదంతా వద్దని చెప్పి క్లాష్ కొద్దిగా గొడవ టైప్లో అయ్యి అక్కడి నుంచి అప్పుడు నేను ఫస్ట్ టైం లైఫ్లో పాస్వర్డ్ పెట్టుకోవడం మొదలెట్టా. అవునా? దాని ముందు ఎప్పుడు నా మొబైల్ పాస్వర్డ్ అనేది ఉండేది కదా అనమాట. తర్వాత తెలిసింది ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ తప్పు కాదు, మనల్ని మనం రక్షించుకోవాలి. అవును, ఏదున్నా లేకుండా. సో మన ఇండియా ఎవరి మీద అటాక్ చేయకపోయినా కూడా ఇండియా కంటూ ఒక ఆర్మీ ఉండాలి. మన మీద అటాక్ చేస్తే మనం తిరిగి కొట్లాడడం అట్లా. ఓకే, అట్లా ఇన్సిడెంట్ అదే జరిగింది నాతో. నెక్స్ట్ నాకు బ్యాడ్ ఇన్సిడెంట్ అది. అవునా? నెక్స్ట్ ఈ ఫోన్ పేస్ ఇలా ఏది ఉన్నా కూడా లాక్ తీయగలుగుతారు మీరు? ఎస్ అండి, ఇట్స్ పాసిబుల్. ఓకే, ఇప్పుడు మీ ఇంట్లో అలా ఏమన్నా చేస్తూ ఉంటారా? అంటే ఇప్పుడు ఇంట్లో ఫ్రీడమ్ ఉంటుంది కదా. ఎస్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే బయట వాళ్ళకి మాత్రమే మేము పెద్ద స్టార్స్ లేదంటే మెంటలిస్ట్ మెజిషియన్ ఫీలింగ్ ఉంటుంది తప్ప ఇంట్లో వాళ్ళకి ఏముండదు, ఓకేనా. స్టోరీ ఫ్యాంక్ చెప్తానండి. నేను ఇంట్లో మేము ఊరు లేను ప్రజెంట్, మమ్మల్ని టమాటాలు తేపరా అంటుంది. అమ్మ నేను స్టార్ నేను ఇట్లా అది అని అనుకో, ఓకే తేప ఉంటుంది. అవును, ఊర్లో ఏంటి నేను బయట సూపర్ మార్కెట్కి వెళ్ళినా కూడా ఒకసారి ఫోటో తీసుకొచ్చాను, జనం అంతా దిగి ఫోటో సెల్ఫీ దిగుతుంటారు. మీరేంటి ఇక్కడ అంటారు, అది వాళ్ళకి వేరే ఇది ఇక్కడ వేరే అనమాట. సో ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు మీరు ఏ మ్యాజిక్ చేయాలని వెళ్ళి ట్రై చేసినా కూడా దే ఆర్ వెరీ బ్యాడ్ ఆడియన్స్. ఒకవేళ మీరు ఎప్పుడైనా మెజిషియన్ అవ్వాలి లైఫ్లో ట్రై చేయాలనుకుంటే నెవర్ ఎవర్ పర్ఫార్మ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంత బ్యాడ్ ఆడియన్స్ ఇంకా ఉన్నాడు ప్రపంచంలో. ఎందుకంటే వాళ్ళు పుట్టినప్పుడు మీకు తెలుసు మీ గురించి, మీరు ఏం చేస్తారు ఏం చేయలేరు వాళ్ళకి తెలుసు. ఓకే, కానీ ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నారు కదా, గౌరవంగా అంటే ఒక స్థాయిలో ఒక స్టేజ్ మీద షోస్ చూడడం కానీ, పెద్ద పెద్ద స్టార్స్తో మీరు కమ్యూనికేట్ చేసి షోస్ చేయడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా. ప్రౌడ్ మూమెంట్ కదా. మీరు స్టార్టింగ్ అన్నారు నేను ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే రీసెంట్గా మా కాలేజ్ యానివర్సరీ చేశారు. మాకు 25 years అయింది కాలేజ్ అని చెప్పి
కాలేజీలో కొంతమంది మెంబర్స్ని పిక్ చేసి వాళ్ళకి అవార్డ్ టైప్లో ఇచ్చారనమాట, రాయలసీమ రత్నాలు అనే టైప్లో. సో దానికి వెళ్ళినప్పుడు మా అమ్మ కూడా తీసుకెళ్ళా. మా అమ్మ వాజ్ సో ప్రౌడ్, చాలా హ్యాపీగా ఉన్నాను ఆ రోజు. లైక్ ఎందుకంటే నేను కాలేజీలో అయితే చదువుకున్నాను, మమ్మల్ని నేను కంటిన్యూషన్ ఒకసారి తీసుకెళ్ళా. నాకు అటెండెన్స్ తక్కువ వచ్చింది, ఒకసారి మమ్మల్ని తీసుకెళ్ళా. అప్పుడు వచ్చిన మా అమ్మ నెక్స్ట్ టైం మా కొడుకుని సన్మానిస్తున్నాను అని చెప్పి వచ్చిన మా అమ్మ, అది లైక్ నాకు స్పెషల్, మా అమ్మకు కూడా స్పెషల్. అది అంటే రీసెంట్గా జరిగింది, జనవరిలో జరిగింది. ఓకే, అంటే ఎడ్యుకేషన్ పడక ఈ కేటగిరీ ఇప్పుడు? లేదు అలానే లేదు, బాగానే చదివాను. నా హ్యాండ్ రైటింగ్ బాగుండదు, దానివల్ల ఎగ్జామ్ లేదు. మన జేఎన్టీ గురించి తెలిసిందే కదా, రాస్తా అంటే ఫెయిల్ అవుతానే అంటాం. సప్లైలు ఇంకా అట్లే లేబ్బా అని చెప్పేసి లైట్ తీసుకున్నా ఇంకా. ఓకే, అంటే నిజంగానే హ్యాండ్ రైటింగ్ కూడా చాలా మెయిన్ కదా. అవును, ఎందుకంటే చదివినా చదివిపోయినా ఏదో ఏం రాశారో మీకు ఏం కనిపిస్తుంది అక్కడ, క్లారిటీ అనేది ముఖ్యం కదా. మనకు తెలుసు చెప్పి మనం ఏదో పెడితే రాసాం, డాక్టర్ టైప్లో రాసాం అనుకోండి, చదివేవాడికి అర్థం కాదు కదా, వాడు మెడికల్ స్టోర్ కాదు కదా అట్లా. ఓకే, హ్యాండ్ రైటింగ్ వల్ల ఇదంతా. హ్యాండ్ రైటింగ్ వల్ల నేను ఫస్ట్ టైం వింటున్నా, కానీ ఇది నిజంగానే ట్రిక్, బట్ ఫస్ట్ టైం వింటున్నాను నేను. నా ఫీలింగ్ అది, నేను అలానే ఫెయిల్ అయ్యాను అనుకుంటుంటా. నా హ్యాండ్ రైటింగ్ వెరీ బ్యాడ్ అండి, సరిగ్గా చాలా బాగుండదు. ఓకే, అంటే ఫ్రెండ్స్ క్లాస్ నోట్స్ అడుగుతూ ఉంటారు కదా, నోట్స్ రాసేవాళ్ళం కాదు, నోట్స్ రాసేవాళ్ళం కాదు కాలేజ్కి వెళ్ళి. అవునా? బాగా అల్లరి కదండి, లైక్ ఫైనల్ రోజు లోపల ఫుల్ అల్లరి అయిపోయాం, అంత కాలేజ్ అంతా మాకు కంట్రోల్కి వచ్చేస్తుంది కదా, సీనియర్స్ అన్ని అట్లా. ఓకే, మీ లైఫ్లో బెస్ట్ మూమెంట్స్ ఏమున్నాయి? ప్రతి మూమెంట్ బెస్ట్ మూమెంట్. ఈరోజు మీతో ఇక్కడ ఉన్నాను, డిస్కస్ చేస్తున్నాను, ఇట్స్ ఆల్సో బెస్ట్ మూమెంట్. ఓకే, ప్రతిదీ లైఫ్లో ఏది బ్యాడ్ గుడ్ అని ఉండదండి, ప్రతిదీ మనకు ఒక లెసన్ టైప్లో. ఆత్మ వచ్చిందండి. చెప్పండి, హాయ్ చెప్పండి. వెరీ స్ట్రాంగ్ పర్సన్. నిజంగా ఎప్పుడైనా ట్రై చేస్తారా ఇలా వెళ్ళడము, ఏదైనా గోస్ట్ ప్లేస్కి వెళ్ళడం కానీ? ఇది సైకాలజీతో రిలేట్ అవుతుంది. ఐ హ్యావ్ సమ్ సైకాలజీ చదివిన ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఫస్ట్లో నాకు ఇలాంటి ఫీలింగ్స్ ఉండేది, ఏదో వెనక చెప్పినట్టుగా వెనకలు ఎవరు ఉన్నారు, దయ్యంలా ఉంది, ఫీలింగ్స్ ఎన్ని ఉంటాయి. చెప్పాను మా ఫ్రెండ్కి వెళ్ళి ఇలా ఉందని నాకు ఫీలింగ్ అని చెప్పి, వాడు ఏం అంటే నువ్వు ఖాళీగా ఉన్నావు ఓకేనా, దానికి నీకు ఇవన్నీ అనిపిస్తున్నాయని చెప్పి వాడు ఎగ్జాంపుల్ ఇచ్చాడు. మనకు బయట అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా రోడ్ సైడ్, ఎప్పుడైనా వాళ్ళు ఎప్పుడైనా గుడికి వెళ్ళని చూసావు నువ్వు అని అడిగాడు. లేదురా అని చెప్తా. వాడికి దేవుడితో ఒక అవసరం లేదు అడిగి, వాడికి ఎప్పుడైనా దయ్యం కనిపించి చూసావు నువ్వు అన్నాడు. వాడు దయ్యం కూడా అవసరం లేదు అడిగి, వాడికి ఏంటి లేచాను ఉదయాన్నే ఫుడ్ కోసం వెతుకున్నాం లేదా, అన్నం దొరికిందా లేదా మనకు ఓకేనా. ఒక మనిషికి ఫస్ట్ ప్రైమరీ రిక్వైర్మెంట్ ఫుడ్, మీకు ఫుడ్ దొరికేసిందా, సెకండ్ రిక్వైర్మెంట్ మీ వంటిని దాపెట్టుకోవాలా, యూనిట్ క్లాత్స్, బట్టలు ఫుడ్ రెండు దొరికేసాయా, ఉండడానికి ఒక చోటు కావాలా, అది షెడ్ అయినా పర్లేదు ఏదైనా పర్లేదు అది కావాలి. ఈ మూడు దొరికేసాయా, నెక్స్ట్ స్టేజ్ ఇప్పుడు వీటిలో లగ్జరీ, నాకు పలానా ఐటమే తినాలని ఉంది, పలానా బట్టలు వేసుకోవాలని, పలానా ఇల్లు కట్టుకోవాలని, అది కూడా అయిపోయిందా. ఇఫ్ యూర్ లైక్ ఆ రిచ్నెస్ అన్ని దాటుకుంటూ వచ్చారనుకోండి, లాస్ట్ స్టేజ్ స్పిరిచువాలిటీ, అప్పుడు మీకు దేవుడు ఎన్ని గుర్తొస్తాయి. సో ఈ కింద స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఎవరు గుర్తురాదు, ఎందుకంటే వాళ్ళ ప్రైమరీ రిక్వైర్మెంట్ అది కాదు. అట్లా నాకు అది ఇచ్చిన ఎగ్జాంపుల్ తర్వాత వాడు ఏంటంటే ఎప్పుడైనా సరే బిజీగా ఉండు, ఖాళీగా ఉండద్దు. సినిమా చూస్తున్నావు అది కూడా వర్క్, నిద్రపో అది కూడా వర్క్. నువ్వు ఎప్పుడైతే ఖాళీగా ఉంటావో నీ మైండ్ ఆటోమేటిక్గా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, మీరు కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకు నిద్ర రాదు తెలుసా మీకు, కొత్త ప్లేస్ ఎక్కడికి వెళ్ళి పడుకుంటే మనకు నిద్ర రాదు. నా రీజన్ నేను తెలుసా, మనకు మన యాన్సిస్టర్స్, మన డిఎన్ఏలో అది ఉంది. మనము ఎక్కడైనా బయట కొత్త ప్లేస్లో వెళ్ళి పడుకున్నప్పుడు మనం ఎప్పుడు ఫస్ట్లో ఎక్కడ ఉండేవాళ్ళం, అడవిలో ఉండేవాళ్ళం. మన ప్లేస్ కాకుండా బయట ఎక్కడైనా వెళ్ళి పడుకుంటే ఏ నక్కలో పుల్లో ఏదైనా వస్తాయని చెప్పి నైట్ మేల్కోగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, ఏదైనా వస్తుందేమో పట్టుకోవాలని చెప్పి. ఆ భయం మన డిఎన్ఏలో అట్నే క్యారీ అవుతుంది. మనం ఎప్పుడు వెళ్ళి పడుకున్నప్పుడు కొత్త ప్లేస్లో ఏదైనా వస్తుందేమో అనే భయంలో ఉంటాం. మనకేంటి పులులు సింహాలు రావని తెలుసు మనకి ఇంట్లో ఓకేనా. ఆ భయానికి ఒక ఏదైనా పేరు పెట్టాలి కాబట్టి దయ్యం వస్తుందేమో. ఎందుకంటే మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు భయపడే బొమ్మ ఫేసెస్ ఎన్ని ఉంటాయి కదా, అవి డేంజరస్ అనిమల్ ఫేసెసే ఉంటాయి. ఒక పులిలానో లేకుంటే నక్కలానో, తేలు కూడా ఉండొచ్చు, పాము కూడా ఉండొచ్చు, ఇలాంటివే మనకు భయం ఉంటాయి. వేరే మంచి పక్షుల టైప్లో ఏదైనా మంచిగా ప్యారెట్ లాంటి ఇలా ఎందుకు కనపడవు మనకు. మన భయమే, ఆ భయం ఒక ఇమాజినేషన్ బొమ్మను క్రియేట్ చేస్తుంది. మెయిన్ భయపడకుండా ఉండాలంటే మనం ఫస్ట్ బిజీగా ఉండాలి, వర్క్ ఉండాలి. మీరు ఎప్పుడైనా సరే వర్క్ బిజీగా ఉంటే ఏ థాట్స్ రావు మీకు. ఓకే, ఇప్పుడు ఈ బొమ్మ గీశారు కదా, ఒక్కసారి పట్టుకోరా చేతిలో. ఏమైంది? అది బ్లాక్ మ్యాజికే కదా చేసింది. ఇప్పుడు నవ్వుతారేంటండి? మనకేంటంటే చాలా కొన్ని విషయాలు మనకి ఆన్సర్స్ లేవండి. సో ఆన్సర్ లేనప్పుడు ఏం చేస్తామంటే మనము దాన్ని ఏదో ఒక ఇప్పుడు దగ్గర ఫైల్స్ ఉంటాయి కొన్ని, ఇది ఫైల్ ఇది ఫైల్ ఇది ఫైల్ అని పెట్టుకుంటాం కదా. అట్లా మన దగ్గర ఆన్సర్ లేని ఫైల్స్ ఉంటాయి, కొన్ని క్వశ్చన్లు ఉంటాయి, దీనికి ఆన్సర్ ఉండదు మన దగ్గర, ఎందుకంటే మనం ఇంకా కనుక్కోలేదు. ఓకే, సో ఎగ్జాంపుల్ ఈ రూమ్ అవతల ఏముంటుంది నెక్స్ట్ పక్కన, ఇప్పుడు బయటికి వెళ్ళి అక్కడ చూసినప్పుడు అక్కడ రూమ్ ఉంటుందని చెప్పొచ్చు నేను ఓకేనా. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళనే లేదు, అక్కడ ఏముందో నాకు తెలియదు, అక్కడ ఏముంది చెప్పలేదు నేను తెలియదు అని చెప్తా.
దెయ్యం ఉంది అక్కడ, దేవుడు ఉన్నాడు అక్కడ. ఎవరు తెలుసు? నేను వెళ్ళలేదు, మీరు వెళ్ళలేదు ఆ ప్లేస్కి. అవును మీరేమన్నారు? నేనేమంటానంటే ఎగ్జాక్ట్లీ సైన్స్ పర్సన్ ఏమంటారంటే మనం ఇంకా అక్కడికి వెళ్ళలేదురా, మనకు తెలియదు దాని గురించి అంటాడు సైన్స్ పర్సన్. హలే సైన్స్ కాని పర్సన్ ఏమంటారంటే మనం వెళ్ళలేదు కాబట్టి అక్కడ దేవుడు కానీ దయ్యం కానీ రెండింటిలో ఏదో ఒకటే ఉంటుంది అంటాడు. మీరు భయపడితే అక్కడ దయ్యం ఉంటుంది, మీరు పాజిటివ్ మైండ్తో ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు. అంతే డిఫరెన్స్. మీ అంతా మీ మైండ్లో ఉంటుందండి. రియాలిటీ ఈజ్ ఇల్యూజన్. మీరు ఫస్ట్లో అడిగారు కదా, మీరు నిజంగా మనిషిని కట్ చేస్తారా, నిజమా కదా అని చెప్పి. రియాలిటీ ఒక ఇల్యూజన్. ఇప్పుడు స్పిరిట్ గేమ్ అని చూస్తూ ఉంటాం కొన్ని దగ్గర. కొన్ని టైంలో అయితే రియల్గా ఆడిన స్టోరీస్ కూడా ఉన్నాయి. చాప సంథింగ్ ఇలా గీసుకొని అదేందో యూనిక్గా, నాకు కూడా సబ్జెక్ట్ మొత్తం తెలీదు. ఈ గేమ్స్ అని ఎందుకు ఆడతారు? రియల్గా ఆత్మని రప్పించుకుంటారా? సో ప్రతి మనిషికి ఎంటర్టైన్మెంట్లో డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ కావాలండి. అందరికి లవ్ సినిమాలు నచ్చవు. మీకు నచ్చితే లవ్ సినిమాస్, యాక్షన్ మూవీస్, ఫైట్, డైలాగ్ మూవీస్, ఫన్. సరే మీకంటే ఒక జోనర్ ఉంది, మీకు వెళ్ళి ఆ జోనర్ మీకు నచ్చుతుంది. ప్రతి ఒక్కరికి కామెడీ సినిమా నచ్చుతుంది గ్యారంటీ లేదు కదా. అలా వీళ్ళకి దయాలు నచ్చుతున్నాయా? వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, థ్రిల్లింగ్ దాంట్లో వాళ్ళకి కొత్త ఆ దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఇప్పుడు దయ్యం సినిమాలు వస్తాయి, మీరు వెళ్తారు దయ్యం సినిమాకి? ఓకే, వేరే ఏదో ఓకే ఇలాంటి టైప్లో వెళ్తారు, కానీ జనాలు అదే పనికి వెళ్తారు చాలామంది. దయ్యం సినిమాలు అయితే దానికి వెళ్దాం అంటుంది. మా ఆవిడ అయితే ముందు ఉంటుంది దయ్యం సినిమా అంటే నేను చూస్తా అంటది. నేను చూడను దయ్యం సినిమా, నేను సేమ్ ఇలా కామెడీ సినిమాలో చూస్తాను. నేను మా ఆవిడ దయ్యం సినిమా ఫేక్ అని తెలిసిపోతుంది. ఇట్స్ నాట్ అబౌట్ ఫేక్. వాళ్ళకి ఆ థ్రిల్లింగ్ వస్తుంది. వాళ్ళు ఇంటికి వచ్చి కూడా భయపడతా అంటారు. మళ్ళీ అవునవును, భయపడేవాడు ఎందుకు చూస్తున్నాం సినిమా అంటే, లేదు చూస్తేనే బాగుంటుంది నాకు చూస్తా అంటాడు. చూసి వచ్చి భయపడతా అంటారు. ఏమో ఇక్కడ దయ్యం అక్కడ దయ్యం భయపడుతూనే ఉంటారు. అట్లా నిజంగా ఒక మూవీ చూసాక రియల్గా చెప్తున్నాను, వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా భయపడిపోతారు. ఎందుకంటే మీరు ఆ మూమెంట్ని కొద్దిగా ఎంజాయ్ చేశారు కదా, ఆస్వాదించారు కదా, మీ మైండ్ ఆ టేస్ట్లో ఉంటుంది. మీరు ఇప్పుడు దాకా మీరు కొన్ని స్టోరీస్ బుక్స్ చదివి ఉండొచ్చు, కొన్ని థ్రిల్లింగ్వి చూసి ఉండొచ్చు, ఇలాంటి మ్యాజిక్స్ కానీ ఇవన్నీ చేసి ఉండొచ్చు కదా. ఏదన్నా మీకు నిద్ర వెళ్ళడానికి కూడా డిస్టర్బ్ చేయడము అంటే స్టార్టింగ్లో? ఇప్పుడు మీరు షార్ప్గా ఉన్నారు, మంచిగా ఉన్నారు, మీరు ఏదన్నా పాజిటివ్ తీసుకుంటున్నారు. స్టార్టింగ్లో మనం షో ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాం? నిద్ర లేకే కదా. ఎందుకు నిద్ర వస్తుంది ఎలా ఏం చెప్తాం? ఓకే, నిద్రలో డిస్టర్బ్. ఇప్పుడు సినిమా చూస్తే లేదు అదే చెప్తున్నా. సో మనం పడుకున్నప్పుడు మన బాడీ రిలాక్స్ అవుతుంది కదా, మైండ్ ఎందుకు రిలాక్స్ అవుతుంది? మైండ్ దాన్ని రిలాక్స్ అవ్వడం టైంలో రిలాక్స్ అవుతుంది. డ్రీమ్స్లోకి వెళ్తుంది మైండ్. డ్రీమ్స్లోకి వెళ్ళదు, మీ మైండ్ థింక్ చేస్తుంది అనమాట. అదే డ్రీమ్. ఓకే సరే, అదే డ్రీమ్. ఆ డ్రీమ్ అంటే ఏంటంటే డెఫినేషన్ దాని అర్థం చెప్తున్నాను నేను. మీ బ్రెయిన్ ఎప్పుడైతే పనిచేస్తుంటుందో, సరే మీ డ్రీమ్లో మీరు ఎప్పుడైనా సరే మీరు చూడని కలర్ ఏదైనా చూసారా? మీరు ఎప్పుడు మీ లైఫ్లో చూడని కలర్ చూసారా? కలర్ మీరు ఎప్పుడు మీ లైఫ్లో ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు దాకా చూడలేదు ఆ రంగు? అన్ని బ్లాక్ అండ్ వైట్ డ్రీమ్స్ వస్తాయి. బ్లాక్ అండ్ వైట్ కాదు, క్వశ్చన్ అది కాదు. క్వశ్చన్ అది కదా. సరే గుడ్డి వాళ్ళు ఉంటారు కదా, అవును, వాళ్ళకి ఏ రంగులు వస్తాయి కళ్ళు? వాళ్ళకి అసలు కళలు వస్తాయా? చాలా పెద్ద క్వశ్చన్ ఇది. వాళ్ళకు కూడా వస్తాయి. కాకపోతే మనకు కొన్ని సెన్సెస్ ఉంటాయి. మీరు ఏదైనా టచ్ ఫీల్ అవ్వడం, వేడిగా ఉండడం, చల్లగా ఉండడం ఫీల్ అవుతారు, మీరు టేస్ట్ ఫీల్ అవుతారు, చూసినప్పుడు మీకు విజువల్స్ కనిపిస్తాయి. వాళ్ళ డ్రీమ్లో విజువల్స్ ఉండవు. మనకు మిగతా ఎన్ని, ఇప్పుడు మీరు నిద్రలో కింద పడడం కానీ లేస్తారు అది కింద పడాలని చెప్పి, వాడు కూడా కింద పడినట్టు కళ్ళొచ్చి వాడు నిద్ర లేస్తాడు. కానీ మీరు కింద పడుతున్నప్పుడు చూస్తారు, వాడు కింద పడుతున్న వాడికి ఏం ఉండదు, బ్లాక్గానే ఉంటుంది. కింద పడ్డా లేయాలేనంటే లేస్తాడు అట్లా. సో బేసికలీ మనం చూసిన ఎక్స్పీరియన్స్ మాత్రం మన మైండ్ డ్రీమ్లో తీసుకుంటుంది, కొత్తదేం తీసుకోదు. ఓకే, సో ఇప్పుడు మీరు హిప్నటైజ్ చేస్తాను అని అన్నారు కదా, నాకు తెలిసినంత వరకు అవేవో ఇలా ఉంటాయి కదా, అవన్నీ అవసరం లేకుండా చేయొచ్చు. అవన్నీ అవసరం లేకుండా కూడా చేయొచ్చా? డిపెండ్ ఆన్ సబ్జెక్ట్ అండి. సబ్జెక్ట్కి అది అవసరము, అది ఇచ్చి మనం హిప్నటైజ్ చేయాలంటే అది ఇచ్చి హిప్నటైజ్ చేస్తాం అనమాట. ఓకే, ఎవరైనా చేయొచ్చా? మోస్ట్లీ ఏమైందంటే ఎవరైనా, ఇందాక మీరు వేసారు కదా, అది పట్టుకోండి ఇలా లేపండి పైకి చూపించండి అన్నారు కదా, నేను ఎందుకు చేసా ఇది? చేసేసా, మీరు సజెషన్ ఇచ్చారు, నేను ఫాలో అయ్యా, అదే హిప్నోసిస్. చేసేసా అంతే. కాకపోతే మీరు ఎంత ఎక్స్ట్రీమ్ వర్క్ ఇచ్చారు అన్నది క్వశ్చన్ అనమాట. ఓకే, ఇప్పుడు దూకే అనగానే ఎవరైనా వచ్చి దూకేమని చెప్పారు అనుకోండి, మనం దూకుతామా? ఓకేనా? కానీ ఒక స్ట్రాంగ్ పర్సన్ మీరు నమ్ముతారు అనుకుందాం, ఆ పర్సన్ దూకేరని చెప్పాడు అనుకో, ఎందుకు చెప్తున్నాడు ఫస్ట్ దూకేసాం, మళ్ళీ అడుగుతాం మనోడే కదా అని చెప్పి దూకేస్తాం మనం. అతనికి మీరు ఎక్కువ అతను ట్రస్ట్ చేశారు మీరు. అంటే మనిషిని అయితే ఏమి కట్ చేయరు కదా మ్యాజిక్లో? లేదండి. సో బేసికలీ దాని లోపల బాక్స్లో ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. అమ్మాయి ఇలా కూర్చున్నప్పుడు ఒక అమ్మాయి ఇలా కాళ్ళు లోపల పెట్టి కూర్చుంటుంది, ఇంకొక అమ్మాయి లోపల ఆల్రెడీ పడుకొని కాళ్ళు ఇలా రివర్స్ పెట్టి ఉంటుంది. సో బేసికలీ ఇది స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ నా హ్యాండ్ చూడండి, ఈ రెండు వేరే యాక్చువల్గా మీకు కనిపించేది ఇది ఫ్రంట్ పోర్షన్. అవును. ఇప్పుడు ఏముందంటే ఈ అమ్మాయి కాళ్ళు అనుకోండి, ఇది ఒక చెయ్యి, ఇది ఒక అమ్మాయి కాళ్ళు అనుకోండి.
ఈ అమ్మాయి బాక్స్ లోపల ఈ కాళ్ళు పెట్టి ఇలా కూర్చుంటుంది, ఈ బాక్స్లో ఉన్న అమ్మాయి కాళ్ళు బయటికి ఇలా పెడుతుంది. సో విజువల్గా మీకు రెండు ఇలా కనపడుతుంది. కట్ చేసి చూపించాడు, మళ్ళీ అతికిస్తే రెండు అతుక్కున్నాయి, సింగిల్గా బయటకు వస్తుంది. అయిపోయింది మ్యాజిక్ షో. కట్ చేయరండి, నేను కూడా అదే అనుకున్నా. సో అది ఒక హిప్నోసిస్ ట్రిక్, సారీ ఇల్యూజన్ ట్రిక్, అది చాలా పెద్ద ఇల్యూజన్ ట్రిక్ ఒకప్పుడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి ఇన్ఫర్మేటివ్ ఉండే పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ చేద్దాం. మీరు మిస్ చేయకుండా రండి. మీకు కూడా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎలాంటి స్టోరీ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ఉంటాం. సైనింగ్ ఆఫ్ కీర్తి.